తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా తండ్రి, ఇదిగోనండి రాత్రికాల సమయంలో ఎంతగానో మీ దయారెక్కల చట్టం భద్రపరచండి నాయన. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. అతి సుందరుడైనటువంటి మా దేవ మీకే ఘనత, మీకే మహిమ. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ మీకే మహిమ. ఆకాశం ముందు ఆసీనుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. మృత్యుంజయుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవ నీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవ మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తుతి. పాపుల మీద మా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. జీవము కలిగినటువంటి మా దేవ మీకే ఘనత. భూమాకాశంలో సృజించినటువంటి మా దేవ నీకే ఘనత, నీకే స్తోత్రం. కరుణ సంపన్నుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడువైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. సత్య స్వరూపైనటువంటి మా దేవ మీకే మహిమ. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. అద్భుత కరుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. అత్యున్నత సింహాసనపై ఆసీనుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా తండ్రి మీకే ఘనత. జాలిగల దేవమా మీకే స్తుతి. బలము గల మా దేవ నీకే మహిమ. ఇజ్రాయెల్ కాపరైనటువంటి మా దేవ మీకే ఘనత. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. అల్ఫయు ఒమేగానై ఉన్నటువంటి మా దేవ మీకే మహిమ. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇక నైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి నాయన మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఇక తండ్రి నాయన మీతో పరుచుకున్నారు. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీతో దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు ఇక వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతిగానైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన మా తల్లి గర్భాన పండిత మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి నాయన. మీరు నాయన ఎబ్రిపత్రులు మీరు రాయించిన ప్రకారం వారి పాపల విషయంలో ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిస్తున్నాడని రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా మీరు మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. మేము పవిత్రుడు అన్నట్లు ఇష్టపుతో మా పాపాలు పరిహరించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుమని అడుగుచున్నాం తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు వెంకుడు కమ్మని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. దేవా మా యందు శుద్ధ హృదయము కలుగజేయము నాయన. దేవా మా అంతరంగంలో స్థిరమైన మనసును పుట్టించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి నాయన. మాలో మా ఆలోచన విధానము సరైనదిగా ఉండినట్లు నాయన. మా తలంపుల పరిశుద్ధిగా ఉండినట్లు నాయన. అనుదినము మీ పరిశుద్ధ వాక్యం చేత మా హృదయాలను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. నేత్రాశలో కానీ నాయన అపవాది ఆకర్షణల నుండి తండ్రి మమ్మల్ని విడిపించండి నాయన. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో తండ్రి మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి ఇదిగో నాయన, ఇదిగో తండ్రి నాయన మేము నిద్రమత్తు గలవారమే తండ్రి ఉండకుండా నాయన ఇదిగో తండ్రి యోనా 1:6 తండ్రి సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావుకున్నట్లు మన దేవుడు మన ఎందుకు అనుకరించునని నేను ఒక అన్యుడు ప్రవక్తకి హెచ్చరించిన రీతిగా తండ్రి ఇదిగో నాయన మేమేమైనా ఒకవేళ నిద్రమత్తులో ఉంటే తండ్రి నాయన నిద్రమత్తును వీడి తండ్రి మిమ్మల్ని ప్రార్థించినట్లు నాయన ప్రార్థనా శక్తిని దయచేయండి. యాకోబు కలిగి పట్టుదల కలిగి ప్రార్థించినట్లు ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన విశ్వాసమందు మమ్మల్ని అభివృద్ధిపరచమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో తండ్రి ఇదిగో నాయన నాయన విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గడవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును కలుగు నీతిని బట్టి అతను వారసుడు ఆయనని మీరు లిఖించిన ప్రకారము తండ్రి అట్టి రీతిగా ఇక నేను విశ్వాసము కలిగినటువంటి నాయన నోవాహు ఏ విధమైనటువంటి విశ్వాసం తన ఓడను సిద్ధము చేసుకుని తండ్రి వారు దానిలోనికి ప్రవేశించే రక్షణలో ఉన్నారో అదే మాదిరిగా మీ ప్రియ కుమారుడు ద్వారా తండ్రి మాకు రక్షణలో ప్రవేశించారు నాయన. ఇదిగో తండ్రి
పాలుతేరులు ప్రవహించి దేశానికి నాయన ఇజ్రాయేలును ఎలాగైతే మీరు ప్రవేశపెట్టారు అట్టి రీతిగా తండ్రి పరలోక కణానికి తండ్రి మేము వెళ్ళినట్లు తండ్రి మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధ మేమందరము సిద్ధపడి తండ్రి మీరున్న లోకానికి నాయన మేము రావటానికి బుద్ధిమాల కంజుకుల వల్ల మేమందరం సిద్ధపాటు కలిగినట్లు సహాయం చేయండి. ఆత్మీయంగా మేము ఎదగడానికి కావాల్సినటువంటి కృపా కాపుదలను అనుగ్రహించండి. అంతవరకు సహించడానికి కావాల్సిన ఓర్పును సహనను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవన బిడ్డలను కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను విద్యార్థినీలని తండ్రి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన అందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి వారిని దాన్ని విడిపించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా మేమందరము ఆత్మఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దయాలత్వం కలిగి ఉండినట్లు నాయన సహాయం చేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన మేమందరము తండ్రి నాయన ఇంట్లో నాయన ప్రతి ఒక్కరము తండ్రి సమాధానంగా ఉండుటకు అలాగే తండ్రి సంఘములో తండ్రి మేము సమాధానంగా ఉండుటకు తండ్రి సంఘం వెలుపటి వారితో కూడా తండ్రి మేము సమాధానముగా ఉండినట్లు నాయన మాకు అందరికీ వివేకము జ్ఞానం బుద్ధి అనుగ్రహించండి నాయన. ఇంకా నాయన వాక్యం అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి దైవ జ్ఞానము తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. తండ్రి ఇగోనైనా నాయన మేము అన్నింటినీ ఇగోనైనా మా ఆఫీసుల్లోనే కానీ ఇంకోనైనా మా సంఘాలలో కానీ తండ్రి మా కుటుంబాలలో కానీ అన్నిటిని నాయన చక్కగా తండ్రి నడిపించే దైవజ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఆత్మఫలాలతో కూడిన జ్ఞానము తండ్రి మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అర్థం చేసుకునేటువంటి వాక్యాలని కానీ లేఖనాలనే కానీ భార్యభర్తలనే కానీ పిల్లల్ని కానీ నాయన ప్రతి ఒక్కటిని అర్థం చేసుకునే మంచి మనసును మాకు అవ్వండి నాయన. ఇక తండ్రి మధ్య సంఘంలో ఐక్యతను దయచేయండి ఆయన. విశ్వాసులలో ఐక్యత దయచేయండి తండ్రి. కుటుంబాలలో ఐక్యత దయచేయండి ఆయన. దేశంలో ప్రతి ఒక్కరికి దేశములకు మధ్య ఐక్యత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. క్రీస్తులో మేము అందరం ఐక్యత కలిగి ఉండినట్లు సహాయం చేయండి ఆయన. ప్రేమ కలిగి నాయన ఐక్యత కలిగి ఉండటకు సహాయం చేయండి ఆయన. ఐక్యత కలిగి ఉండినట్లు నాయన కుటుంబంలో ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన ఇదిగో తండ్రి మేము నాయన దీనులకు చేయి చాపి సహాయం చేసేవారుగా ఉండినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన పేదలు చిన్నపిల్లలను వృద్ధులను అనాథలను కూడుగుడు లేక బాధపడుతున్న బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కృపా కాపుదల వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రిగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను రోగంతో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇదిగో తండ్రి వారికి మీరు తోడేయండి క్షేమకరమైన ప్రయాణాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడినని సెలవిచ్చిన రీతిగా తండ్రి మీరు వారిని కాపాడమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని ఇంటర్వ్యూకి వెళుతున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. ఓ తండ్రి మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి గర్భిణీ స్త్రీల వారికి సుఖప్రసవం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పిల్లలైన దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని జకర్యాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా ఇక నేను అబ్రహాం గారిని సారమ్మని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి పిల్లలైన దంపతులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి నూతన దయాకిరీటం అయినటువంటి సంవత్సరం వరకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు తండ్రి శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నాయన అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. నాయన వారికి నాయన వారు ఏమి చేస్తున్నారు వారికి ఎరుగు చేసిన వారి పాపలను మన్నించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి డాక్టర్స్ని ఎయిర్ ఫోర్స్ ఆర్మీ పోలీస్ శాఖలు బార్డర్ సెక్యూరిటీని కానీ ఉద్యోగస్తులు కానీ సామాన్య ప్రజలు కానీ అధికారులు కానీ రక్షణ దయచేయండి తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇదిగోనైనా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఇదిగో నాయన సంఘంలో పరిచర్య విస్తరణ కొరకు తండ్రి మీ సేవకులు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. కోత విస్తారముగా ఉంది నాయన. ఇదిగో పనివారిని పంపించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచంలో ఉన్న సేవకులందరినీ తండ్రి వారి కుటుంబాలను తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కొరకు తండ్రి మీ సహాయం అందిస్తున్నాం నాయన. యెరూషలేం ప్రజల కొరకు తండ్రి నాయన ఇజ్రాయెల్లో అందరి రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. కృప చూపించండి తండ్రి. మరి ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సేవకులనే కానీ చిన్న సంఘాలలో ఉన్నటువంటి కాపరులే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఇదిగో తండ్రి సంఘంలో ఉండే విశ్వాసులు వారి కుటుంబాలకు వారి స్నేహితులని కానీ వారి గ్రామస్తులు కానీ వారి అధికారులు కానీ ప్రతి ఒక్కరికి రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ దయచేయమని అడుగుచున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా ప్రజలను మండలంలో ఉన్న ప్రజలను గ్రామంలో ఉన్న ప్రజలను
వ్యవసాయకులను తండ్రి, ప్రతి ఒక్కరిని, రైతులనే కానీ, కూలీలనే కానీ, డాక్టర్స్ని కానీ, అధికారులనే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి మారు మనసు పొంది రక్షణ మార్గంలో వచ్చినట్లు తండ్రి వారి మనసులో తెరమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, వారి దేశంలో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ డైరెక్ట్ చట్టం భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన త్రాగుడు, నాయన వ్యభిచారము, తండ్రి దొంగతనము, తండ్రి ఇదిగో నాయన నరహంతకులు చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఇదిగో నాయన వారికి రక్షణ దాయిచేయండి తండ్రి. ఇదిగో నాయన వారు మారు మనసు పొంది నాయన నిజమైన దేవుడు నీవే నోరు గుర్తిరినట్లు తండ్రి వారికి తండ్రి వారి హృదయాలను తెరవమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, మీ సన్నిధిలో నాయన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ డైరెక్ట్ చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పిస్తున్నావు నాయన. నిజమే తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నావు కదా. ఇక తండ్రి, ఇక నేను మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని తండ్రి మీ సన్నిధిలోనైనా అర్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని, యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి. మీ దయారెక్కల చాటున భద్రపరచండి, మీ కృపా కాపుదలు అనుగ్రహించండి ఆయన. మేమందరం నేత్రాశలో జీవపడంలో పడిపోకున్నట్లయినా నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి తండ్రి ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేసుకొని తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.